హనుమంతుడి గర్వాన్ని రాముడు ఎలా అణిచాడో మీకు తెలుసా? రాముడి ప్రతిపాదన. రామసేతు నిర్మించే మొదటి రోజున ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం. శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏదనుకున్నా అది జరుగుతుంది అని రాముడు వానరులతో చెబుతాడు. హనుమంతుడి గర్వం. అప్పుడు హనుమంతుడు గర్వంతో, ప్రభూ, నిర్మించడం ఎందుకు? ఎక్కడి నుండి శివలింగాన్ని తీసుకురావాలో చెప్పండి, వెంటనే తీసుకువస్తాను అని అంటాడు. కాశీకి ప్రయాణం. హనుమంతుడి మనసులోని గర్వాన్ని గమనించిన రాముడు, సరే హనుమా, నీ ఇష్టం, నువ్వు కాశీకి వెళ్ళి సూర్యాస్తమయమయ్యేలోపు శివలింగాన్ని తీసుకురా అని పంపిస్తాడు. శివలింగం బరువు. కాశీలో శివలింగాన్ని ఎత్తుతుండగా అది చాలా బరువుగా ఉంటుంది. హనుమంతుడు తన శక్తంతా ఉపయోగించి దానిని తీసుకుని బయల్దేరుతాడు. మట్టి శివలింగం. సమయం మించిపోతుండటంతో రాముడు తన చేతులతో సముద్రపు మట్టితో ఒక శివలింగాన్ని తయారుచేసి అభిషేకం ప్రారంభిస్తాడు. హనుమంతుడి ఆవేదన. హనుమంతుడు తిరిగి వచ్చేసరికి రాముడు అప్పటికే లింగాన్ని ప్రతిష్ఠించడం చూసి బాధపడతాడు. ప్రభూ, నామీద నమ్మకం కోల్పోయి మీరే లింగాన్ని తయారుచేశారా అని అడుగుతాడు. పరీక్ష. రాముడు నవ్వుతూ, సరే హనుమా, నేను చేసిన ఈ లింగాన్ని తొలగించి నువ్వు తెచ్చిన లింగాన్ని ఇక్కడ పెట్టు అని చెబుతాడు. వైఫల్యం. హనుమంతుడు ఎంత ప్రయత్నించినా ఆ మట్టిలింగం ఒక్క అడుగు కూడా కదలదు. చివరకు తన తోకతో చుట్టి లాగినా ఫలితం ఉండదు. రాత్రంతా ప్రయత్నించి అలసిపోతాడు. పశ్చాత్తాపం. అప్పుడు హనుమంతుడికి తన తప్పు తెలుస్తుంది. రాముడు చేసిన లింగాన్ని కూల్చాలని అనుకోవడం పొరపాటని గ్రహించి తన గర్వాన్ని వదిలి రాముడికి క్షమాపణ చెబుతాడు. చివరగా హనుమంతుడు ఆ శివలింగానికి అభిషేకం చేస్తాడు.